నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. గ్లోబల్ సాయిల్ కాన్ఫరెన్స్ 2024 ఏ నగరంలో జరిగింది? గ్లోబల్ సాయిల్ కాన్ఫరెన్స్ 2024 నవంబర్ 19 నుంచి 22 వరకు న్యూఢిల్లీలో జరిగింది. దీనిని ఇటలీలోని ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ సాయిల్ సైన్సెస్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని ఇండియన్ సొసైటీ ఆఫ్ సాయిల్ సైన్స్ నిర్వహించింది. ఈ సమావేశంలో నేలల ప్రాముఖ్యత, నేల క్షీణతను పరిష్కరించడం, స్థిరమైన నేల నిర్వహణను ప్రోత్సహించడంపై చర్చించారు. ఇక మొదటిది, యూనిఫామ్ సివిల్ కోడ్కు ఉత్తరాఖండ్ ఆమోదం. యూనిఫామ్ సివిల్ కోడ్కు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో కేబినెట్ ఆమోదం తెలిపింది. యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. దేశంలో యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుంది. ఇక రెండవది, అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్ రోడ్డుండా ఇండోర్లో ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. ఉపాధ్యక్షుడిగా జేడీ వాట్స్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక మూడవది, ఏపీలో ఫ్లెమింగో ఫెస్టివల్. 4 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఫ్లెమింగో ఫెస్టివల్ జరిగింది. జనవరి 18 నుంచి 20 వరకు పులికాట్ సరస్సు, నేలపట్టు, అతికాని తిప్ప, సూళ్లూరుపేట, బీవీ పాలెం, శ్రీ సిటీ ప్రాంతాలలో ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించారు. ఈ ఫెస్టివల్ కు ఉమ్మడి తిరుపతి, నెల్లూరు జిల్లాల నుంచి 3000 మందికి పైగా స్టూడెంట్స్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి టూరిస్టులు వచ్చారు. ప్రకృతిని కాపాడటం మన బాధ్యతని అధికారులు, ప్రజా ప్రతినిధులు తెలిపారు. ఇక నాల్గవది, వరల్డ్స్ 7th లార్జెస్ట్ కాఫీ ప్రొడ్యూసర్ గా ఇండియా. ప్రపంచంలో కాఫీని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాలలో ఇండియా 7వ స్థానంలో నిలిచింది. 2020-21తో పోలిస్తే 2023-24లో కాఫీ ఎగుమతులలో $1.29 బిలియన్ ఆదాయం వచ్చింది. అరబికా, రోబస్టా కాఫీ బీన్స్ అత్యధికంగా ఎగుమతయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఇటలీ, బెల్జియం, రష్యా దేశాలకు 9300 టన్నుల కాఫీ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ఇక ఐదవది, ఈస్టర్న్ ఇండియాలో తొలి ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ ప్రారంభం. తూర్పు భారతదేశంలో మొట్టమొదటి ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీని కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. లదాఖ్, నైనిటాల్, మౌంట్ అబూ, గిర్బానీ కొండలు, కవలూరు వంటి ప్రదేశాలలో ఇప్పటికే అబ్జర్వేటరీలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లోని పురులియా జిల్లా గర్పంచ్ కోట్ ప్రాంతంలో పంచేట్ కొండపై 6వ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీని ఏర్పాటు చేశారు. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, ఐఎన్ఎస్ విక్రాంత్ ను ఏ షిప్ యార్డ్ నిర్మించింది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.